తుని హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక ఐషిక డయానా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై స్పందిస్తూ భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సభ్యుడు మద్దా వికాస్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పిఏ జై మణికాంతులు సేకరించిన ₹1,00,000 చెక్కును మంత్రి సుభాష్ బాధితులకు అందజేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ భారత ఆహార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సభ్యుడు మద్దా వికాస్, మంత్రి గవర్నమెంట్ పిఏ పి జయమణికాంత్ తమ వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రజల సహకారం పొందుతూ ₹1,00,000 విరాళాన్ని సేకరించారు. సేకరించిన చెక్కును రాష్ట్ర కార్మిక, బాయిలర్స్ ఫ్యాక్టరీస్ మరియు మెడికల్ ఇన్సూరెన్స్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రమాదం జరిగిన రోజే మంత్రి తండ్రి వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంటనే స్పందించి కాకినాడ మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఇషిక అత్యవసర శస్త్రచికిత్స కోసం అవసరమైన సహాయం అందించారు. దురదృష్టవశాత్తు ఇషిక ఒక కన్ను చూపును కోల్పోయింది. ఆమెకు త్వరలో కృత్రిమ నేత్ర గోళం అమర్చడం, అలాగే ముక్కు మరియు చెవి సంబంధిత మరిన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. భవిష్యత్ వైద్య అవసరానికి అనుగుణంగా సహాయం అందించేందుకు సత్యం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వికాస్ నిధుల సేకరణలో ముఖ్య పాత్ర పోషించిన మంత్రి పిఏ జయకాంత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాన దాతలైన అరిగెల పండు, దాసరి సతీష్, కె సుధారమణి, నరేష్ వన్రెడ్డి, డాక్టర్ సన్యాస్ పాత్రుడు, వనం ఉపేంద్రనాథ్ మరియు ఇతరులు సహృదయంతో సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వికాస్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో సోషల్ మీడియాను బాధ్యతగా వాడితే ప్రాణాలను రక్షించగలమని, ఇషిక చికిత్స కొనసాగుతున్న నేపథ్యంలో అవసరమైన సందర్భాల్లో కుటుంబానికి తన వంతు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. దానికి వాళ్ళిద్దరిని అభినందిస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఎందుకంటే వైద్యం నిమిత్తం ఏ మనిషి కూడా పేదరికంతో బాధపడకూడదు. ఆ బాధను చూడలేక ఈ సాయం అందించారు. మరి వాళ్ళకి ఇద్దరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ మరి పాప ఆరోగ్యం అలాగే కన్ను సరైన రీతిలో బాగుపడాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసంశెట్టి సుభాష్ గారు మరి స్పందించి పాప నిమిత్తం, పాప వైద్యం కోసం మరి అలాగే వికాస్ గారు, అలాగే మణికంఠ గారు సహాయంతో మరి ₹1,00,000 ఈరోజు అందించడం జరిగింది.